హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కన్నా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని. ఈరోజు వీడియో ఏంటిదంటే, మనకి భారతదేశంలో 5 స్టేట్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. దానిలో ముఖ్యమైన రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. తమిళనాడు వచ్చేసి సౌత్ ఇండియాలో ఒక పెద్ద స్టేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 243 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి తెలుసు, ఇక్కడ తమిళనాడు స్టేట్లో వచ్చేసి ఈ నేషనల్ పార్టీస్ ఇప్పటివరకు రూల్ చేయాలి. ఇక్కడ డిఎంకే పార్టీలో ఎప్పుడు కానీ మిడిల్లోనే అధికారం అనేది ఉంటుంది. ఉంటుంది. ఇక్కడని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ పార్టీస్ డిఎంకే పార్టీస్తోనే పొత్తు పెట్టుకునబోతున్నాయి. అంటే ఇక్కడ రిలీజియన్స్ పార్టీకి చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇదివరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక్కసారి కూడా ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఇక్కడ ఇంకా బీజేపీ ఇదివరకు ఇక్కడ ఇటీవల జరిగిన లోక్సభ స్థానాలలో ఒక్క స్థానం కూడా విజయం సాధించలేదు. ఇక్కడ కొన్ని స్థానాలు కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ డిఎంకే ఉన్న కాంగ్రెస్ పొద్దు ఖరారు చేసుకున్నారు. అదేవిధంగా డిఎంకే బీజేపీ కూడా ఇక్కడ పొత్తు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టిన విజయ్ గారు పోటీ చేయబోతున్నారు. ఇక్కడ ఈయన 2 స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక్కడ అన్ని స్థానాల్లో టీవీకే అధినేత అయిన విజయ్ పోటీ చేయబోతున్నారు. ఇక్కడ ఏ పార్టీ కూడా పూర్తిగా అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎందుకంటే డిఎంకేతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వివిధ చిన్న పార్టీలతోని పెట్టుకున్నారు డిఎంకే. అదేవిధంగా డిఎంకే బీజేపీతో పాటు కమల్ హాసన్ పార్టీ వాళ్ళు కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చాలా కమిట్మెంట్తో తమిళనాడు ప్రజలు ఉంటారు. అదేవిధంగా మనకి తమిళనాడు అంటేనే ఇక్కడ అన్ని ఫ్రీ స్కీమ్స్, అంటే ఉదాహరణకి గ్రైండర్ అవన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో. ఇక్కడ ఈసారి టైట్ ఫైట్ ఉండబోతుంది. కానీ కొన్ని సర్వేలు మాత్రం డిఎంకే పార్టీ విజయం సాధిస్తుందని చెప్తారు. చెప్పలేం ఏ పార్టీ విజయం సాధిస్తుందో. ఇక్కడ టఫ్ ఫైట్ అంటున్నారు. ఒకవేళ టీవీకే అధినేత అయిన విజయ్ గారు ఎవరితో ఎక్కువ ఓట్లు చీలుస్తారో వాళ్ళు విజయం కాబోతున్నారని చెప్పవచ్చు. ఇక్కడ కమిట్మెంట్ అంటే ఈ తమిళనాడులో డిఎంకే కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రం స్టేట్కి ఇస్తారు. ఇప్పుడు నేషనల్ వైడ్ డిటర్మినేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఈ తీవ్రంగా విక్రయిస్తే స్టేట్ వచ్చేసి తమిళనాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే తమిళనాడులో ఏ పార్టీ నేషనల్ పార్టీ లేదు కాబట్టి వీళ్ళు చూస్తారు కాబట్టి ఇది తీవ్రంగా ఎక్కువ పంచుతలేరు. దీంతో కారణం. అదేవిధంగా ఇక్కడ ఎన్నికలు వచ్చేసి 23 ఏప్రిల్ రోజు ఉండబోతున్నాయి. ఒక్క విడతలోనే పూర్తిగా ఎన్నికలు జరగబోతున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా కౌంటింగ్ వచ్చేసి మే 4 రోజు కౌంటింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.